చంద్రబాబు గారిని చూసినా పవన్ కళ్యాణ్ గారిని చూసినా జగన్కి పడిపోతుంది. అందుకని ఆయన వదిలిన బాణమే ఆయన మీద తిరిగి వచ్చింది తప్ప ఎవరు వదిలిన బాణం కాదు. అతనికి 0 రావడం గ్యారంటీ. వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమలాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఐతాబత్తుల ఆనందరావు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. మీరు ప్రచార రథాన్ని నిన్న రెడీ చేశారు. అంటే టీడీపీ జనసేన అలయన్స్లో కొనసాగుతుంది. ఆల్రెడీ జనసేన ఒక మహాసంకల్ప యాత్రతో తన పని తను చేసుకుంటున్నారు. మీరు ప్రచార రథాన్ని కూడా రెడీ చేశారు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ప్రతి ఎన్నికల్లోనూ రథసప్తమి రోజున ప్రచార రథాన్ని చేయించుకోవటం నాకు గత 3 ఎన్నికల నుంచి నాకు ఆనవాయితీ. అదే రీతిలో ఈరోజు రథసప్తమి కావడంతో ప్రచార రథాన్ని ఆయన వెళ్ళి విఘ్నేశ్వర స్వామివారి దేవాలయాన్ని పంపించి అక్కడ పూజలు చేపించి ఈ వాళ్ళ నుంచి ప్రచార రథాన్ని మేము ముందు తీసుకెళ్తున్నాం. ఎందుకు అంటే ఈ జగన్మోహన్ రెడ్డిని దింపడం కోసం తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గ్యారంటీ అని ఎన్నికల శంఖారావం ఏదైతే ఉందో ఈ శంఖారావం ద్వారా ఇంటింటికి వెళ్ళి ప్రజలను చైతన్యం చేసి ప్రచార రథం ద్వారాగా మేము పార్టీని గెలిపించడానికి టీడీపీ జనసేన కూటమిని గెలిపించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మేము మా రథాన్ని మేము రెడీ చేసాం. గత 3 సార్లు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశానికి దక్కే అవకాశాలు కనిపిస్తాయంటారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూడా పొత్తు ఉంటుందని మీ మీడియా కథనాలు చెప్తుంది. డైలీ మీ మీడియాలోనే వార్తలు వస్తున్నాయి. కాబట్టి పొత్తు అనేది ప్రారంభ దశలో ఉన్నప్పుడు పొత్తు అనేది ఫుల్ఫిల్ అయ్యి ఏ స్థానం ఏంటో అధినేతలు ప్రకటించే వరకు మనం ఎవరం కూడా దాని మీద కామెంట్ చేయకూడదు. అది క్రమశిక్షణ గల పార్టీ నాయకులుగా మా ధర్మం. అందుకని ఆ విషయం తప్ప మిగిలినవన్నీ మేము చూసుకుంటాం. ఆ విషయం అధిష్టానం చూసుకుంటుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 3 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 3కి సంబంధించి ఈ 3 కూడా మేమే తీసుకోబోతున్నాం అనేసి జనసేన నాయకులు చెప్తున్న ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. దీన్ని ఎలా చూడొచ్చు? కార్యకర్తలుగా నాయకులుగా అనేక మంది అనేక అభిప్రాయాలతో ఉండొచ్చు. అందరికీ అంతిమ అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. అంతవరకు మనం ఇలాంటి ఏవైతే ఉంటామో వినాలా, విని ఆ ఇద్దరు ఏం చెప్తారో చూడాలా. అంతకు మించి ఇంకేముండదు రాజకీయాలు. వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైనాట్ 175 అనే నినాదంతో సిద్ధం అనే సభల ద్వారా బయటకు వెళ్తున్నారు. అంటే సిద్ధం సభల ద్వారా ఆయన వైనాట్ 175 రీచ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుందంటారా? వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి ఎందుకు అన్నాడంటే 175కు ఒక్కటి కూడా గెలవలేమని నమ్మకం అతనికి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ఇది పబ్లిక్కి తెలిస్తే అది ఇంకా 0 వస్తుందని చెప్పి పబ్లిక్ని మోటివేట్ చేయడానికి వైనాట్ 175 అంటున్నాడు. అంటే చూసారా, మేకపోతు గాంభీర్యం అని తెలుగులో సామెత ఉంటుంది చూసారా, ఈ మేకపోతు గాంభీర్యాన్ని అతన్ని అంటున్నాడు తప్ప అతనికి 0 రావడం గ్యారంటీ. తన సీటు కొడితే నెగ్గడు. ఎందుకని సొంత చెల్లెలే ఈవేళ ఏం మాట్లాడుతున్నా చూస్తున్నారు కదా ఎక్కడ రాయలసీమలో. అందుకని జగన్ కూడా గెలవడు. ఈ ఒక వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి రాబోయే 24 ఎన్నికల్లో 0 రాబోతుంది. ఒక సీటు కూడా రాదు. సొంత చెల్లెల గురించి ప్రస్తావించారు కాబట్టి ఒకప్పటి జగన్మోహన్ రెడ్డి బాణమైనటువంటి షర్మిల ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాణం అంటున్నారు. ఎంతవరకు నిజం? ఇప్పుడు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి బాణం. ఆయన వదిలి బాణాన్ని 10 ఏళ్ళు అయింది. ఆ బాణం తిరిగి ఇక్కడ ఆ బాణం చాలామంది పొడుచుకుంటూ పోయిందో ఏం చేసి జరిగిందో కానీ ఈయన గెలిచాడు. ఈయన గెలిచినాక ఆ బాణం తెలంగాణ వెళ్ళిపోయింది. తెలంగాణ నుంచి మళ్ళీ ఆ బాణం తిరిగి వచ్చేసింది. ఎందుకు తిరిగి వచ్చేసింది? సొంత చిన్నాన్న చచ్చిపోతే మర్డర్ చేస్తే ఆ ముద్దాయిని పట్టుకునే దిక్కు కూడా లేదు రాష్ట్రంలో అని చెప్పి ఆ బాణం గ్రహించింది. ఆ బాణం గ్రహించి ఆ బాణం తిరిగి మళ్ళీ వచ్చేస్తుంది. ఇప్పుడు జగన్ గారు భయపడుతున్నాడు. ఈ బాణం నా వైపు వస్తుందని చెప్పి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అమ్మమ్మ ఈ బాణం నాపు, నేను వదిలిన బాణమే నా మీదకి వచ్చేస్తుంది అని భయపడుతున్నాడు ఎప్పుడైనా. అందుకని ఆయన వదిలిన బాణమే ఆయన మీద తిరిగి వచ్చింది తప్ప ఎవరు వదిలిన బాణం కాదు. ఇది నిజం. మేము ఒంటరిగానే వెళ్తాం, సింహం సింగిల్గానే వస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వాళ్ళ మంత్రులు కానీ పార్టీ శ్రేణులు కానీ చెప్తున్న పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు అయితే అటు బీజేపీని కానీ జనసేనని కానీ వెంట పెట్టుకుంటేనే కానీ ఆయనకి
గెలిచే పరిస్థితి లేదని చెప్తుంది. దీన్ని ఎలా చూడదు? అసలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత ఆయన మాటలు కానీ ఆయన హావభావాలు కానీ ఒక పచ్చి అబద్ధాన్ని నిజంగా చెప్పడానికి ప్రయత్నం చేసే విధానం కానీ అలాగే ఇప్పుడు ఈ సిద్ధం లాంటి డైలాగులు కానీ సింహం సింగిల్గా వస్తుందన్న డైలాగులు కానీ ఇవన్నీ చూస్తే ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు మానేసి సినిమా దర్శకుడు గానో నటుడు గానో లేదా మాట్లాడాల్సిందని పోతే బెటర్. ఇవన్నీ పబ్లిక్ సూట్ అయ్యే మాటలు కాదు. రాజధాని ఫైల్స్ గురించి ఇప్పుడు మాట్లాడారు. రాజధాని ఫైల్స్లో అంటే జగన్మోహన్ రెడ్డిని భయపెట్టే అంత సన్నివేశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఒక రాజధానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను ఈ రాజధానిని ఆమోదిస్తున్నాను, ఇక్కడే ఉండాలని చెప్పి నెగ్గిన తర్వాత 3 అని చెప్పి శ్మశానం అని చెప్పి ఇప్పుడు ఆఖరుని ఎన్నికల ముందు మళ్ళీ హైదరాబాద్ అని చెప్పి విశాఖపట్నం అని చెప్పి జనాన్ని ఏదైతే అతను కన్ఫ్యూజ్ చేశాడో, రాజధానిలో భూములు ఇచ్చిన రైతులను ఏదైతే అతను సర్వనాశనం చేసి బాధ పెట్టాడో ఇవన్నీ సినిమాలో ఉన్నాయి. అవి చూస్తే జనము ఇతను ఎన్నికల ప్రచారం కూడా తిరగనివ్వరు ఎవరు జగన్మోహన్ రెడ్డిని. అది భయపడి సినిమా పత్రం ఆపాలనుకుంటున్నాడు. ఆ సినిమా నిజంగా జనం అందరూ చూస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జనం చేయనివ్వరు, రాజధానికి ఆయన చేసిన ద్రోహాన్ని బట్టి. అందుకే భయపడుతున్నాడు ఆయన. ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ తన షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. తర్వాత వాయిదా పడింది. అంటే హెలికాప్టర్ ల్యాండింగ్ అనుమతులు ఇవ్వలేదని. అంటే మళ్ళీ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏ విధంగా అంటే ఆయన స్వాగతించే అవకాశం ఉందా? చంద్రబాబు గారిని చూసిన, పవన్ కళ్యాణ్ గారిని చూసిన, పవన్ కళ్యాణ్ గారి కారుని చూసిన, ఆయన రథాన్ని చూసిన, ఆయన హెలికాప్టర్ని చూసిన జగన్కి పడిపోతుంది. అందుకని ఆయన రానివ్వడు. చంద్రబాబు గారు రాకూడదు, పవన్ కళ్యాణ్ రాకూడదు, ఈయన మాత్రం తిరిగేయాలా, ఈయన కూడా సింగిల్గా తిరగడు, పరదా కట్టుకోవాలా, ఆ పక్క ఈ పక్క జనాన్ని పెట్టుకోవాలా, దూరంగా నించోవాలా. అందుకని ఈయన చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో తిరగకూడదనే ఆయన చూస్తున్నాడు. అతని తరం కాదు ఆపడానికి. చివరిగా అండి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు. మీతో పాటు కొంతమంది ఆశావహులు కూడా ముందుకు వచ్చి మేము కూడా రేసులో ఉన్నామని చెప్తున్నారు. అంటే అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ దక్కించే అవకాశాలు ఉన్నాయా, జనసేన అవకాశాలు ఉన్నాయా, అదేవిధంగా ఎవరు అభ్యర్థిగా నిల్చునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయంట? నేను మళ్ళీ చెప్తున్నాను, రాజకీయాల్లో సగటు కార్యకర్త కానీ సగటు నాయకుడు కానీ ఎలా ఉండాలో అలాగే జనం ఉంటున్నారు. దాన్ని మనం ప్రత్యేకంగా కామెంట్ చేసిన అవసరం లేదు. ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని తీసుకునే నిర్ణయానికే అంతిమ నిర్ణయం తప్ప అంతవరకు మనం దాని మీద మన స్థాయి అది కాదు కామెంట్ చేయడానికి. వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం రాబోతుంది అనేసి మీరు చెప్తారు? వచ్చే ఎన్నికల్లో 100కి 150%, 170 సీట్లతో టీడీపీ జనసేన కూటమే రాబోతుంది. ఇది పరిస్థితి. రాబోయే ఎన్నికల్లో ఏదేమైనప్పటికీ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ కూటమి ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని అమలాపురం మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జైతాబుత్తుల ఆనందరావు చెప్తున్నారు. ఏబీపీ దేశం నుంచి సుధీర్.